हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। इदं मधुपर्कयुक्ताय दत्तेन पादप्रक्षालनं तीर्थानि सम्प्रोक्षात् सकल संपूर्णता योग्यता सिद्धिस्तु इदं नेत्राचम्य। परोधन पंचाशे प्रवणता वात्सल गोत्र द्वया कंदान सुंदर नारायण भट्टाचार्य जन्म पुष्पे चतुष्कागर पर्यंत गोब्राह्मण एकंशं भवतो भार्गव जय साधना वास परोधन पंचाशे प्रवणता वात्स्य गोत्र चतुर्दश पराय अखिलांड कोटि ब्रह्मांड नायकिन सकल देव स्वरूपी श्री यशोमणि कन्या सम करिष्येद। परोधन मंत्र
सहस्राणि योगिनम् इति योग्यता सिद्धिरस्तु। ओम श्रीकांत कुचकुंभकुंकुमपरोरम्बो गुणानान्निधि पूर्वाचार्य गुणो वबोधिकरै श्रीपाञ्चरात्रागमैः विश्वक्सेन विभीषण प्रतिभिः भक्तैः सदा सेविता प्रायान्नो भगवान् पुराणपुरुषा कुर्यात् सदा मङ्गलम्। सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना। ओम श्रीलक्ष्मी कमलालये वसुमती रामा जगद्रक्षणी कल्याणी सकलैश्वरी हरिसती भाग्यानुसंधायिनी शोभांगी विमलेक्षिणी विमलिनी नारायणी श्रीसती प्रायात्सो भगवान् पुराणपुरुषा कुर्यास्यदा मङ्गलम्। सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना। ओम लक्ष्मी शोभुवनत्रये निवसतो देवान् मनुष्यो रगान् संस्थातुं करुणानिधिः करुणया मार्ताण्डवंशेययो कौसल्या निजगर्भसम्भवभृते जन्मस्य साधारणे जाते श्रीरघुनायकस्य जननं देयादिदं मङ्गलम्। सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना। वैदेही वदनाभिलाषणयुतं कामं सकामं कृतं विख्यातं भुवनत्रयं हनदनुर्भग्नीकृतं लीलया विश्वामित्रपराशरादिमुनिभिः तत्सन्निधानाञ्चितम् सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलम्। सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना। उत्फुल्लामलनीलवारिजलदश्यामोन्नतं कोमलं पार्वत्या च महेश्वरेण च शिरसा सुदीतं सर्वदा विश्वन्यासा गौतमस्य वनिता सुशीला कृता सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलम्। सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त మీరు అక్కడ చూపించండి అక్కడ పెట్టండి పైన అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిः ధ్రువంత ఇంద్రశ్చాత్తిష్టరాస్కంద ధ్రువో. ఓం తదేవ లగ్నం త్వయినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవోదం తదేవ లక్ష్మీవదేతి ఉత్తరాది. సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ విద్యానా సావధానా. కూర్చొని
ఆ సంకల్పం తర్వాత కంకణం సూత్రం చేసుకొని ఆయనకి ఏం చేశాము? స్వామికి విద్యా బుద్ధి కొరకు యజ్ఞోపవితం వేశాం. అందుకే ఆయన ఆహ్వానం ఇవ్వకుండానే మీరు మనం గుడికి వెళ్ళి ఆయన కళ్యాణం చేయించాలి. ఆ తర్వాత ఏం చేశాము? అమ్మాయిని తీసుకొని రావాలి అంటే ఆమె గోత్రం కావాలి కదా. మన స్వామివారు చూస్తే చాలా పొడుగ్గా ఉంటుంది గోత్రం. స్వామివారికి ఆ తూకం పెట్టినప్పుడు సరిగ్గా తూగేటువంటి వధువు ఆయనకు కావాలి. అదే గోత్రాలు, అదే విద్యాబుద్ధులు, అవే నడవడికలు, ఈయన కంటే ఇంకా బాగుండేటువంటి విధంగా మనం అమ్మాయినికి తీసుకురావాలి. తీసుకొచ్చాము. చక్కగా జీలకర్ర బెల్లం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నాం. వాళ్ళ బంధాన్ని ఎలా కలిపాం? ఒకసారి బెల్లాన్ని జీలకర్రను దంచిన తర్వాత మళ్ళీ విడదీయలేనంత బంధాన్ని మనం కలిపాం. అంటే వారి యొక్క కళ్యాణం మనం ఎలా చేస్తున్నాము? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే. ఆ తర్వాత మనకు మిగిలినటువంటి ఘట్టం ఏంది? ఒక సూత్రంతో వారిద్దరినీ కలిపేటువంటి ఘట్టం. ఆ దాన్నే మంగళసూత్రం. మంగళసూత్రానికి 9 పోగులు ఉంటాయి. ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క అర్థాన్ని వివరిస్తుంది. ధర్మేచ, అర్థేచ, కామేక్ష, మోక్షేచ అనేటువంటి విషయం. ధర్మేచ అంటే ఈ యొక్క మనుష్య జన్మ రావడే మన యొక్క అదృష్టం. ధర్మంగా బతకవయా అని చెప్తాడంట భగవంతుడు. ధర్మేచ అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడుపు. కామేచ నీకున్నటువంటి కామ క్రోధాలు ఏమైనా ఉంటే, సంతోషాలు దుఃఖాలు ఉంటే తీర్చేసుకో. చివరికి అన్నీ పుణ్యం చేసి మోక్షాన్ని పొందవయా అని చెప్తాడట. అందుకే ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ. మరి భార్యతో కలిసినప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ధర్మేచ, అర్థేచ, మోక్షేచ. ఈయననేమో నాతిచరామి, ఆమెనేమో నాతి చరితవ్య. ఏం పని చేసినా ఇద్దరం కలిసి చేద్దాము. అందుకే ఈ యొక్క మాంగళ్య సూత్రాన్ని మనము ఆచరిస్తున్నాము అని చెప్తాడు. మాంగళ్య సూత్రానికి బాధ్యత భార్య కాదు, దానితో పాటు భర్త కూడా బాధ్యతనే అని చెప్తున్నాడు. ఓం చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయా ప్రవర్తమానే అస్మిన్ మమ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మమ మనుష్య జన్మతః మమ జన్మ ప్రభుతి ఏతత్ క్షణపర్యంతం నవవిధానాం మహాపాతక ఉపపాతకాదీనాం
सद्य अपनोधन द्वारा श्री विष्णु अवतार श्री कृष्ण परमात्मा प्रीत्यर्थं कन्या वरणार्थं कन्या दानं तुभ्यमहं करिष्ये दास्यामि 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 श्री कुसुमा वराह अवतार स्वामिनः मम अनुग्रह दास्यामि। Vamos
కన్యాదానం చేసేటువంటి ఇరువురు దంపతులు ఇద్దరు కూడా చక్కగా వారికి కన్యాదానాన్ని చేశారు. కన్యను వారికి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేశారు. స్వామి మీ దగ్గరికి వస్తాడు, అక్షింతలు కూడా మీకు ఇస్తాడు. ఆ దానిలో కొబ్బరి కుట్టు ఉంటుంది, దానిలో అక్షింతలు వేసి ఆ కుడుకలోని తీర్థం ఏళ్లకు తాకండి సరిపోతుంది. అలా మీరు స్వామికి కలియుగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి మీరు కన్యాదానము చేసేటువంటి వాళ్ళు అవుతారు. అందరూ కూడా ఒక మంత్రం చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణ ఆయుష్యుదాం దాస్యామి విష్ణవే బ్రహ్మలోకే దిగీషయః కన్యాదానసాత్ పుణ్యార్థం మమ కుటుంబినః జగత్ రక్షణార్థం ఇదం కన్యాదానం కరిష్యే. కన్యాదానంలో ఏం చెప్తున్నాం? మమ కుటుంబ, మనం బాగుండాలి, జగత్తు కూడా బాగుండాలి, జగత్తు కూడా అనుగ్రహించాలి, అనుకూలించాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఓం మాంగళ్యధారణం కరిష్యేత్. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా మాంగళ్యం కమనీయ కోమలకరం శ్రీపాంచరాన్నావహం కళ్యాణం సకలాభీష్టప్రదానేన అదశాంతిం ప్రయత్సనే. ఇదం కన్యాదాన కుంకుమాంధార్యామి హిరణ్యవర్ణామరణీం ఇట్లా కొద్ది కుంకుమే హిరణ్యవర్ణామరణీం సవర్ణదస్యాం చంద్రామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం. మేడని పట్టుకోండి. అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీం వక్వయే శ్రీర్మాదేవి జృతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధాం జలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థాం పద్మవర్ణాన్ త్వామియోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యసా జ్వలంతీం శ్రియం లోకే దేవదిష్టాముదారాం తాం పద్మినీ వేగుం షణ్ణమాం ప్రపద్యే అలక్ష్మీర్ మేనశ్చతాం తామ్రే ఆదిత్యవర్ణే తపసో దాతో వనస్పతిస్థ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంత రాయాచ్చ వాహ్య అలక్ష్మీః ఉపైతుమాం దేవసా కీర్తిచ్చమనినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే కృత్తిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యం అభూతిమ సమృద్ధిం చ సర్వామృతమే గురాన్ గంధద్వారాంధ్రాదర్శాం ఈశ్వరీగుం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం మనసక్కా మమాకోతిం వాస సత్యమశివే అజూనాం రూపమన్య సమై శ్రీశ్రేతాంజ కర్దమేన ప్రదాభూతాం మయి సంభవ కర్దమా శ్రియం వాసే వేకులే మాత్రం పద్మవాలే ఆపశ్చుతం దిగ్ధాని చిక్రీతవ సమేకులే నే దేవీం మాతృగుశ్రియం వాసమేకులే ఆర్ద్రాం పుష్కర్ణీం పుష్టిం సువర్ణాం ఏ మాలినీం సూర్యామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావ ఆర్ద్రాం యక్కర్ణీం యష్టిం పింగళాం పద్మవాలీం చంద్రామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావ తాం మావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యామిరణ్య ప్రభూతం గావో దాశోష విందేయం పురుషాణం పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మాలయే పద్మక్షే విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాబద్ధం మయి సన్యస్వ ఓమితి మంగళనీరార్ధదీపం సందర్శయామి.